చెప్పండి. జై జగన్నాథ్, జై జై జగన్నాథ్, జగన్నాథ్ స్వామి సంపూర్ణ శక్తినివ్వాలని చెప్పి వేడుకుందాం. జగన్నాథ్ స్వామికి జై జగన్నాథ్. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे 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 राम राम. రాజు వస్తారు, దేవుడి ముందు కనిపిస్తారు. రాజుని కాదు సార్, ప్రజలకి సేవకుడిని. ప్రజలకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసిన కాబట్టి మా తాతగారి దగ్గర నుంచి తండ్రి గారి వరకు అమ్మగారి వరకు నాకు నేర్పించారు. ఒక పవిత్రమైన ఆలోచనతో మంగళగిరి నియోజకవర్గానికి వస్తాం జరిగింది. ప్రజలకి సేవ చేసిన జరిగింది. ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి. దేవుడి బలం మనకు చాలా చాలా అవసరం. ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం, దేవుడి ఆశీస్సులు ఉంటేనే మనం అనుకున్న పనులు మనం చేయగలుగుతాం. నాడు నేడు ఎప్పుడు దేవుడి సేవలో నేను ఉంటాను. నాకు దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు, దేవుడి ఆశీస్సులు ప్రజలకు ఉండాలి, పాలకులకు ఉండాలి. ప్రజలందరూ మమ్మల్ని గెలిపించింది వాళ్ళకి మెరుగైన సేవ చేసేదానికి. ప్రత్యేకంగా ఈరోజు భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది. ఆశ్చర్యపోయారు ప్రజలు. నాకు ఇచ్చిన బాధ్యత నా పైన పెరిగింది. సో దేవుడు ఆశీస్సులు నాకు ఉండాలి. ఈ బాధ్యత నేను ముందుకు తీసుకెళ్ళాలి. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలని లక్ష్యంతో దేవుడు ఆశీస్సులతో నేను మీ అందరికీ పనిచేస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.